హైకోర్టు దగ్గర మీరు రామ్కోటి అసలు హైకోర్టు ముందు రోడ్డు మీద బైఠాయించి అంత ఉధృతంగా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఎందుకు చేసారు మీరు? అలా ఇప్పుడు కింద తొడగిచ్చి పైన శంప ముద్దాడుతాం. శాస్త్రం ఏముంటదంటే కింద తొడగిచ్చుతాం, పైన బీసీ ముద్దుగున్నారు అంటున్నారు. అందరికి ఈడ కనపడుతుంది టీవీలో బొమ్మ, కానీ కింద తొడగిచ్చుతాడు. అరే ఇప్పుడు ఖచ్చితంగా 50% సీలింగ్ ఉంది దాటొద్దని చెప్పేసి ఏమో కేసులు వేస్తున్నారు. ఇప్పుడు నీళ్ళ పడుతున్న అగ్రవర్ణాలని మాకు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన ఆయన ఏ కులపైన అగ్రవర్ణం రేవంత్ రెడ్డి. మా మీద సీలింగ్ ఉంది 50% దాటొద్దని కేసు వేసిన ఆయన ఎవరు? రెడ్డి, మాధవ రెడ్డి, పైన గోపాల్ రెడ్డి. ఆ రెడ్డి ఏమో ఇస్తానంటాడు, ఈ రెడ్డి ఏమో గుంజుతా అంటాడు. ఈ ఒక రెడ్డి చెంపకిచ్చుతాడు, ఒక రెడ్డి తొలగిచ్చుతాడు. ఏం చేయాలి? అందుకనే కోర్టులకు పోయినాం. ఈడనేమో ఇస్తాన్నది రెడ్డి, వద్దన్నది రెడ్డి. కోర్టుకు పోతే జడ్జి రెడ్డి, వాదించే లాయర్ రెడ్డి, జడ్జిమెంట్ ఇచ్చేటైనా రెడ్డి, కోర్టు కాడ గన్మెన్ రెడ్డి, కూర్చున్నాయన జడ్జి రెడ్డి. ఎందుకంటే పార్టీ ఉండే తెలంగాణ ఉద్యమంలో ఏ ఆఫీసు మెట్లు ఎక్కిన జిలేరమ్మ జిట్ట, నేను ఎదురుంగర కూర్చుంటావు జిలేరమ్మ జిట్ట. ఆనాడు తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లయితే అయిందో ఈనాడు బీసీల బతుకులు కూడా అట్టే ఉన్నాయి. ఇస్తా అంటుర్రు, గుంజుకుంటుర్రు, అరెస్టులు చేస్తుర్రు, కొడుతురు అంటారు. కడుపు మండింది, పోయి జడ్జిమెంట్ వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే 50% సీలింగ్ ఉండొద్దు అని చెప్పేసి కేసులు వేసారు. మరి ఇప్పుడున్న 50% రిజర్వేషన్లకు 10% ఈడబ్ల్యూఎస్ కలిపితే ఎంత అవుతుందన్నా? 50% రిజర్వేషన్లకు 10% కలిపితే 60% అయ్యానా? 60% మీరు రోడ్డు అయితే ఇచ్చారన్నా? 60% ನೀವು రెడ్లు రోడ్డు ఎక్కిరా, రెడ్లు గేట్లు ఎక్కిరా, రెడ్లు బంద్ చేసిరా. ఎవరైతే 60% 10% ఈడబ్ల్యూఎస్ వచ్చింది, ఆ 10% ఈడబ్ల్యూఎస్ వచ్చినారు మేము ఎదురు చెప్పినాము. ఏదైనా మేము రోడ్లకి అగ్రవర్ణ పేదలకు ఇవ్వద్దని చెప్పినాము. కానీ మీరు ఆఖరికి స్థానిక సంస్థల నోటిఫికేషన్ లా మీరు దసరా కానుకలు మాకు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, పదవులు డిక్లేర్ అయిపోయినాయి. ఇక ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇవన్నీ 42% బీసీలకు వచ్చేసరికి బగ్గురం అనేది. అమ్మల కొడుక ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు కానీ జిల్లాలో పోతే వీళ్ళు ఉంటారు అనుకుని నోటి కాడికి వచ్చిన ముద్దను గుంజేశారు. దసరాకి ఏమో నోటిఫికేషన్ వచ్చింది స్థానిక సంస్థలు, దీపావళి వారికి ఏమో సాఫ్ చేసి హైకోర్టులో కథం పెట్టారు. కడుపు మండ అన్నాం, కడుపు మండి హైకోర్టు గేట్లు ఎక్కినాం. చాదరగట్టు నుంచి శంషాబాద్ రోడ్డు మీద బస్సులను నాపించి రోడ్డు మీద అంటే పోలీసులు వచ్చి తీసుకొని పొక్కల్లోకి. ఇంకేమో గదే బీసీల బతుకు అట్లా కడుపు మండి చేసిన వాళ్ళం మేము.